పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. 650 సీట్లున్న పార్లమెంట్లో లేబర్ పార్టీ ఇప్పటికే 400కి పైగా సీట్లను గెలుచుకొని అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. బ్రిటన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 326 సీట్లు వస్తే సరిపోతుంది. దీంతో లేబర్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కింది. ఈ ఘన విజయంతో లేబర్ పార్టీ అగ్రనేత కైర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టార్మర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బ్రిటన్ కు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న స్టార్మర్ నేపథ్యం గురించి ఇప్పుడు ప్రపంచమంతా సెర్చ్ చేస్తున్నారు. ఆయన నేపథ్యం ఏంటో మనము తెలుసుకుందాం. కైర్ స్టార్మర్ వయసు 62 ఏళ్లు. బ్రిటన్ చరిత్రలో గత 50 ఏళ్లలో 60 ఏళ్లకు పైబడిన వ్యక్తి దేశ ప్రధాని కావటం ఇదే తొలిసారి కావటం విశేషం. 2015లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన ఆయన కేవలం 9 ఏళ్ల కాలంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుండడం విశేషం. బ్రిటన్లో సెప్టెంబర్ 2, 1962న జన్మించిన స్టార్మర్ వృత్తిరీత్యా న్యాయవాది. సర్రేలోని ఓక్స్టెడ్ అనే చిన్న పట్టణంలో పెరిగారు. ఆయన తండ్రి కార్మికుడు కాగా తల్లి నర్సు. స్టార్మర్ తల్లికి అరుదైన వ్యాధి ఉండేది. ఆ కారణంగా ఆయన బాల్యంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. వీటన్నింటినీ అధిగమించి 1985లో యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీని పొందారు. వారి కుటుంబంలో విశ్వవిద్యాలయానికి వెళ్లిన మొదటి వ్యక్తి ఆయనే. స్టార్మర్ భార్య పేరు విక్టోరియా. వీరికి 2 పిల్లలు. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్ లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్ గా పనిచేస్తున్నారు. స్టార్మర్ తనను తాను శ్రామిక వర్గ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్పుకుంటారు. స్టార్మర్ తొలిసారిగా 2015లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఏడాది పాటు బ్రిటన్ షాడో కేబినెట్ లో ఇమిగ్రేషన్ మంత్రిగా ఉన్నారు. ఇది కాకుండా 2016 నుంచి 2020 వరకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించడానికి జరిగిన ప్రక్రియలో షాడో సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా కూడా ఉన్నారు. 2019లో లేబర్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఏప్రిల్ 2020లో లేబర్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి బ్రిటిష్ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దశాబ్దంన్నరగా కొనసాగుతున్న కన్సర్వేటివ్ పార్టీని గద్దెదించడానికి కైర్ స్టార్మర్ ఈసారి పకడ్బందీగా వ్యూహాలు రచించారు. మీకు మార్పు కావాలంటే మీరు దానికి ఓటు వేయాలి అంటూ ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. అలాగే తమకు అవకాశం ఇస్తే లేబర్ పార్టీని ఎలా మార్చామో దేశాన్ని కూడా బాగు చేస్తామని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఆయన మొదటిసారి గృహ కొనుగోలుదారులను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం కొత్త హౌసింగ్ డెవలప్మెంట్ లో వారికి ప్రాధాన్యత ఇచ్చే పథకాలను ప్రకటించారు. 1.5 మిలియన్ల కొత్త గృహాలను నిర్మించేందుకు ప్రణాళిక చట్టాలను సంస్కరిస్తామని వాగ్దానం చేశారు. అలాగే విద్యారంగానికి సంబంధించి ఆయన ఇచ్చిన కీలక హామీలు విజయాన్ని అందించడంలో దోహదపడ్డాయనే చెప్పొచ్చు.